నీ సన్నిధికి వచ్చిన నాతోనూ మాట్లాడు. నీవు జీవాహారము ద్వారా నన్ను జీవింపచేయి, నన్ను బలపరచు, నీ వాక్యపు శక్తితో నన్ను స్థిరపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. జరిగిన ఆరాధన అంతటిని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, జరగబోయే ఆరాధన అంతటిలో దేవుడు తన జ్ఞానాన్ని, తన ఆత్మను, తన నడిపింపును, తన సహాయమును మనందరికీ దేవుడు అనుగ్రహించి ఈ ఆరాధన ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి, ఈ ఆరాధన ద్వారా దేవుని యొద్ద నుండి ఏదో ఒక ఘనమైన దానిని తీసుకుని మన గృహాలకి వెళ్ళినట్లుగా ఈరోజు దేవునితో మాట్లాడదాం. దేవుడు మనతో మాట్లాడే ముందు మనము దేవునితో మాట్లాడుట మేలని గ్రహించి దేవునితో మాట్లాడడానికి మనమందరము కూడా మన హృదయములన్నీ కూడా దేవుని వైపు కేంద్రీకరింపచేసి ఆయన ముఖ దర్శనమును చేసుకుంటూ ఆయన మాటలు వినడానికి మనమందరము కూడా సిద్ధపడచ్చు. ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు యోధులుగా, యోగ్యులుగా, బలవంతులుగా, శక్తివంతులముగా తీర్చబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనంతటిలో కూడా మనందరికీ కూడా సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జరిగిన ఆరాధన బట్టి, జరగబోయే ఆరాధన కార్యక్రమం అంతటిని బట్టి, వినబోయే వాక్యమును బట్టి, మనం వినబోయే సాక్ష్యములను బట్టి దేవునికి మహిమ చెల్లించినట్లు, దేవుడే ఘనత పొందినట్లు, ఆయన నామాన్ని హెచ్చించుకున్నట్లు మనమందరం కూడా దేవుని సహాయమును ఆశిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన కొరకు కేజీఆ ప్రార్థన చేస్తుంది. మనమందరం కూడా ఏకీభించుదాం. అమ్మ ప్రార్థన చేయండి. ఇదిగోనైనా ఈ విశ్రాంతి దినం వరకు మమ్మల్ని మా కుటుంబాలు సేవకుల కుటుంబాన్ని తండ్రి ఇదిగోనైనా నీ సజీవుల రెక్కల కింద భద్రపరిచి ఇదిగో కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో చేసి ప్రారంభించిన మొదలుకొని ప్రభువా ఇదిగోనైనా ఇప్పటి వరకు తండ్రి నీ కృపతో నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ఇదిగో ప్రభువా పాటలు ఏంటి ప్రభువా ఇదిగోనైనా బిడ్డలకు మంచి స్వరాలను దయచేశారు ప్రభువా. ఇంకా గంభీరమైన స్వరాలతో నిన్ను స్తుతించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగేనైనా ఇదిగో ప్రభువా ఇదిగోనైనా ఆధారణ కీర్తన చదువు ఏ బిడ్డ అయితే చదవాలని ఆశపడుచున్నారు ప్రభువా ఆ బిడ్డకు మంచి జ్ఞానము ఇదిగోనైనా నిలబడడానికి ధైర్యాన్ని బిడ్డకు దయచేయండి. ఇదిగోనైనా మంచి జ్ఞానంతో ఇదిగోనైనా స్పష్టత కలిగి ఇదిగోనైనా నీ సన్నిధానంలో నిలబడి చదవడానికి ఇదిగో బిడ్డకు మంచి ధైర్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో మరి ప్రభువా ఈ వారం అంతట్లో నువ్వు చేసిన మేలు బట్టి ఇదిగోనైనా నీ సన్నిధానంలో ఇదిగో ప్రభువా సాక్ష్యం చెప్పడానికి ఎవరైతే నిలబడబోతున్నారో ప్రభువా ఆ బిడ్డలకు కూడా ఇదిగోనైనా వారికి మంచి ధైర్యాన్ని దయచేయండి. ఇదిగోనైనా వారి పట్ల చేసిన మేలును తండ్రి నీ సన్నిధానంలో ఇదిగోనైనా ఒప్పుకోవడానికి ఇదిగో ప్రభువా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా మరి అలాగే ప్రభువా వాక్య పరిచర్యలో నీ కృపనుంచండి, నీ కాపుదల నుంచండి ప్రభువా. సేవకులు మాతో ఏమైతే మాట్లాడబోతున్నారో ప్రభువా వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి ఇదిగో ప్రభువా సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా ఇదిగో నాకు ఇచ్చిన సమయం బట్టి ఇది యోగ్యత లేదుగా అయినప్పటికీ జ్ఞాపకం చేసి సమయం ఇచ్చిన వందనాలు స్తోత్రం చెల్లించు. ఇదిగోనైనా ప్రభు మొదటి నుండి ఆఖరి వరకు ఇదిగోనైనా మీ చేతులు పట్టుకుంచుకున్నప్పుడు ఇదిగో ప్రభు అలాగేనైనా వచ్చి ఆయన ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. ఇదిగోనైనా మొదటి నుండి ఆఖరి వరకు మీరే మీ కృపతో నడిపించమని ఇదిగోనైనా ప్రార్థన మీ చేతులు పట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ ప్రార్థనలో ప్రభు ఇదిగోనైనా మరి తండ్రి ఇదిగోనైనా ఎట్టి రీతిగా ప్రభు ఇదిగోని మాట్లాడిన మాటలను బట్టి మేము ఎట్టి రీతిగా నడుచుకోవాలి ఇదిగోనైనా మాతో మాట్లాడుకోవచ్చు.
మహిమనిచ్చి కనుక మహిమ ప్రభా ప్రార్థన చేసి పరిశుద్ధనామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తూ వేదిక మీద ఉన్న అమ్మగారిని కూడా ప్రత్యేకంగా ప్రభులో మరి వారికి కూడా వందనాలు చెల్లిస్తూ మరి అందరం బైబిల్ తెరిచినట్లయితే ఈరోజు దేవుని సన్నిధిలో మన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని మనము చదువుకుందాం. 65వ కీర్తన భాగాన్ని మనము ఈరోజు ప్రభు సన్నిధిలో చదువుకుందాం. మరి సమయంలో 65వ కీర్తన భాగాన్ని మన గ్రేసాల చిన్న పాప పేరేం పేరు కీర్తన వచ్చి చదివి వినిపిస్తుంది. మనమందరం కూడా ఏకీభించుదాం. దేవా, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. నీవు భూమిని సిద్ధపరిచిన తరువాత ధాన్యము దయచేయున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ సారము వెదజల్లుచున్నవి. కూర్చున్నాము. మరి చిన్న బిడ్డ కీర్తన తన చదివిన విధానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ చదివే చక్కటి ఆశ తనకుందని నేను గ్రహిస్తున్నాను. మరి యవనస్తులు చదవగలిగిన వారు బైబిల్ చదవడం అనేది చాలా మంచిది. మరి ఈ సంవత్సరం మనకి ఈ యూత్ రిట్రీట్ జరిగింది. రిట్రీట్లోనండి కోయిలగూడ నుండి వచ్చిన సియోను అనే యవనస్తురాలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఏం చేసింది, వీళ్ళు ఎవరు చెప్తలేదు. చూసా చూడకుండాను. కనుక అలాంటి యోధులు మన సంఘాల్లో కూడా ఉండాలి ఖచ్చితంగా. అందువలన చదవగలిగిన వారందరూ కూడా బైబిల్ చదవడము మంచిది. చదవలేని వారి విషయం అంటే ఇక వారు చదవలేరు కాబట్టి ఇక వారి విషయం ప్రక్కన పెడితే చదవగలిగిన వారు బైబిల్ చదవడం చాలా మంచిది. నెత్తుక్కోకుండా చదువుతుంది అంటే తనకి ఏ అనుభవం ఉంది? బైబిల్ చదివే అనుభవం. బైబిల్లో 66 పుస్తకాల్లో 39వ పుస్తకం పేరు చెప్పండి.
66 పుస్తకాల్లో 39వ పుస్తకం. యవనస్తులు అప్పుడే అయిపోయిందా? రిట్రీట్లో విన్నాయన్నీ మర్చిపోయారు అప్పుడే. 39వ పుస్తకం ఏంటది ఏమండి? 40వ పుస్తకం అమ్మా మత్తయి. బైబిల్ క్రొత్త నిబంధన పాత నిబంధన కదా. పాత నిబంధన 39, కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? పాత నిబంధన 39, కొత్త నిబంధన 20. ఏడా? ఓకే. ఇలాగన మన ఈ సంవత్సరం దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. మంచి క్విజు, మంచి బిట్ పేపర్ కూడా ఏర్పాటు చేసి ఈ పాస్ అయిన వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందులో యూత్ రిట్రీట్లో. కాబట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు బైబిల్లో మంచి ప్రవీణులు అవ్వాలనే ఆలోచన. ఓకే, సమయంలో సాక్ష్యాల సమయం ఇది. మరి సాక్ష్యాలు చెప్పి వారు చెప్పినట్లయితే మన మిగిలిన కార్యక్రమంలోకి మనం వెళదాం. సాక్ష్యము మరి మీకు అందరికీ తెలిసేయండి. గడిచిన శుక్రవారంలో దేవుడు మా పట్ల చేసిన నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నానండి. మరి వాళ్ళు మీకు అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు వచ్చాక అయ్యగారు ఉండలేదండి. మరి ఆ రోజు అక్కడికి వెళ్ళాలండి. అయ్యగారండి 14వ తారీఖున మీరు ఉండాలి అమ్మగారు మీరని ఫోన్ చేసినట్టుగా అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారండి. మరి వాళ్ళు ప్రస్తుతానికి మేము 50 మంది వరకే అని చెప్పామండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన రోజు మరి వాళ్ళు 50 మంది కంటే 200 మంది కాడికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారండి. దేవుని కృప వల్ల ప్రయాణంలో దేవుడు క్షేమంగా తోడుకెళ్ళి మన క్షేమంగా అక్కడ జరిగే కానీ ఎటువంటి దుష్టుల వల్ల మనుషుల ఎటువంటి గలిబిలు లేకుండా జరిగించిన ఆయన అని నేను ప్రార్థన చేసుకొని కానుకోమని అనుకున్నానండి. మరి మా ప్రయాణంలో కూడా ఎంతో సహాయం చేసే దేవదాసునికి మా ప్రయాణంలో కూడా అలాగే వివాహంలో కూడా మీరందరూ ప్రార్థన చేయండి. అది వెంటనే జరిగేటట్టు మీరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. మరి నా సాక్ష్యం ఇంకా ఉందండి. నేను మొక్కుబడి చేసుకున్నానండి. గృహంలో కూడికి పెట్టించుకొని నా సాక్ష్యము చెప్తానండి. మరి కొద్ది సాక్ష్యం అలాగే సంఘవిశ్వాస. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే పోయిన వారం కాకుండా అంతకుముందు వారము ఆదివారం, మొదటి ఆదివారం కదండి ఇక్కడ మరి వసరతున్నారు భోజనాలు పెట్టారు. ఆ రోజు మధ్యాహ్నము ఇక్కడ భోజనం చేశాడండి బాబు, అంతే. మళ్ళీ రాత్రి ఏం తినలేదండి. తినకుండా అలా పడుకుని పోయాడు. అదేమైందంటే సోమవారం పొద్దున్న 7-7:30 అయిందండి టైము. సరే లేచి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని వచ్చాడండి. వచ్చి వెంటనే మళ్ళీ పడుకుని పోయాడండి. పడుకునేసరికి పడుకున్నాడు. మళ్ళీ లేచి ఆడుకుంటూ వెళ్ళిపోతాడు కదా, ఎందుకు పడుకున్నాడని మరి నేను లేపినప్పుడు అయినా లేగలేదండి. బాగా నొప్పితోని మరి అంతకుముందు సంవత్సరం కూడా మరి వాళ్ళ నాన్నగారికి అలాగే వచ్చిందండి. అలా వచ్చి ఇంకా ఆపరేషన్ అయింది కదండి ఆ రోజే. మరి అదే అలాగే సేమ్ అలాగే ఉంటున్నాడండి. ఉండి అమ్మ నొప్పి వచ్చేస్తుందంటే నేను రాత్రి అన్నం తినలేదు కదా అని ఇంకా నేను అప్పటికి నేను కూర ఏమీ వండలేదండి. సరే మా అమ్మ దగ్గరికి తెచ్చి కలిపి పెట్టాడండి. వాడు బ్రష్ చేశాడు. అదేమైందంటే వాడు భోజనం చేశాక ఇంకా ఎక్కువైపోయిందండి. అది ఎక్కువైపోయేసరికి ఇంకా నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదండి. సేమ్ ఇలాగే ఎక్కే కొద్దీ ఇలాగే వచ్చింది మా ఆయన గారికి. అలాగే పిల్లడికి వస్తుంటేంటి అలా ఉక్కిరి అయిపోతున్నాడండి చాలా ఆ నొప్పితోని. అయితే మరి నేను వెంటనే అయ్యగారికి చాలాసార్లు ఫోన్ చేశానండి. మరి అయ్యగారు పని మీద ఉంది, చూసుకోలేదు. మళ్ళీ తర్వాత చేశారండి ఫోను. మరి అయ్యగారికి ఫోన్ చేశాను, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
షిఫ్ట్ అయ్యి చేయాలన్న ఆలోచన రాలేదండి నాకు అసలు. ఇంకా కంగారులోనే నేను ఇంకా చాలా భయంతో ఇంకా బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. మరి ప్రార్థన చేసుకొని వెళ్ళామండి. తీసుకెళ్ళాము, ఇంజక్షన్ చేశారు. 1 గంట వరకు భోజనం కానీ మంచినీళ్ళు కానీ పట్టద్దు అన్నారండి. మరి అదే రీతిగా చేసాము. మరి వచ్చినప్పుడు పెరుగన్నం అవి పెట్టి ట్యాబ్లెట్స్ అవి వచ్చేసరికి బాగానే ఉన్నాడండి. మరి అప్పుడు మళ్ళీ అయ్యగారు ఫోన్ చేశారండి. చేసి ఏంటమ్మా ఫోన్ చేసావు ఎలాగెలాగన్నారండి. మరి పొద్దున జరిగిన విషయం చెప్పానండి. చెప్పేసరికి అమ్మ నీ ఫోన్ నేను గుచ్చింపేట పనిలో ఉండి నెగ్లెక్ట్ చేశాను, ఏమనుకుంటాను నీకు నువ్వు చేసావు కానీ చూశాను కానీ ఇంకా ఆ పనిలో ఉండి మర్చిపోయినా అని చెప్పారండి. మరి అయ్యగారు ప్రార్థన చేశారు. మరి ఆ బిడ్డ పట్ల నేను దేవుని సన్నిధిలో కానుక ఇవ్వాలని అనుకుంటున్నానండి. మరి రేపు స్కూల్కి తీసుకెళ్తున్నామండి 3 బిడ్డలు. మరి ఆ బిడ్డలతో దేవుని కృప తోడైండులాగున మరి వారు చదువుతున్న చదువుల్లోని మరి ఆయన కృప తోడైండులాగున ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మరి అలాగే మరి నేను ఇక్కడ నిలబడి మరి ప్రార్థన అవసరతగా కోరుతున్నానండి. మరి అది ఏమిటంటే మరి నేను అసలు అనుకోలేదండి. మరి అయ్యగారు నా పేరు చెప్పడం నాకు చాలా కాళ్ళు చేతులు అస్సలు ఇంకా మాట ఏం చేస్తానో ఏం ప్రార్థన చేయగలను నేను చేస్తానండి. కానీ భయం ప్రార్థన చేయడానికి. మళ్ళీ వాక్యం చదవాలంటే ఇష్టం కానీ భయం అండి. అంటే తప్పు చదువుతానేమో ఏదైనా తీయడానికి చేస్తానండి కానీ చదవడానికి చాలా భయం. పాటలు అయితే పాడతాను కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వాక్యం చదవడానికి నాకు చాలా భయం అండి. మరి దేవుడు నాకు ఆ భయం తీసివేసి మరి నేను ఎప్పటి నుండి అనుకుంటున్నానండి ప్రార్థన చేయాలి, నాకు సమయం వస్తే ప్రార్థన చేస్తాను, నాకు వచ్చిరాని ప్రార్థన చేస్తానండి. నేను ఎన్నోసార్లు అనుకున్నానండి కానీ భయం వల్ల నేను ఏది చేయలేకపోతున్నాను. ఆ దేవుడు నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి మరి వాక్యంలో కూడా మరి నేను చదవడానికి దేవుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. మరి కొద్ది మాటలు కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలి. అలాగే సంఘస్థులకి డెవలప్మెంట్ తెలియజేస్తున్నాను. నేను చెప్పేది సాక్ష్యం కాదండి, ప్రార్థన అవసరత కూడా ఉంది. విజయ్ కుమార్కి 3 నెలల ప్రెగ్నెన్సీ అనుకున్నామండి. ఎన్నో మందులు వాడామండి. ఇక్కడ బాగుంటుందని హాస్పిటల్ తీసుకెళ్తే 3 నెలలు చెప్పారు. అది ఇంకా మందులు అవి వాడితే కొద్దిగా బాగుంటుందని చెప్పారు. అది బ్లీడింగ్ అవుతుండిందండి. మీకు అందరికీ చెప్పదు, అయ్యారు చెప్పాను, ప్రార్థన చేశారు. బ్లీడింగ్ చాలా తగ్గేది కాదండి. 3 వారాల నుంచి రండి హాస్పిటల్ ఉంచినా కానీ బాగుంటుందని పంపించేశారండి. పంపించిన 2 రోజులైతే మళ్ళీ ఎక్కువ అవటం జరిగిందండి. మళ్ళీ ఎలాగే ఉందని మళ్ళీ తీసుకెళ్తే లోన మళ్ళీ స్కానింగ్లో తీసి లోన కణికిలాగా ఉన్నాయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది. బ్లడ్ వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లికి ప్రమాదం అని చెప్పారు. అనేసరికి వెంటనే చేయాలని ఇంకా ఆపరేషన్ చేయించవలసి వచ్చిందండి. సరే ఇంటికి తీసుకొచ్చామండి. ఇంటికాడ ఇంకా ప్రార్థన పెట్టించాలనుకుంటున్నాం. ఆ తల్లి బేగా కోలుకొని ఆరోగ్యం ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు జీవించాలని కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళామండి. వెళ్ళి కరెంటు బిల్లు కట్టి మంచిగా వెళ్ళి మళ్ళీ అనుకుంటున్నాం. అది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరుగుతాను నేను అనుకొని చూడలేకపోయాను. 2 నాగం పాలకూడదు అంటే ఇద్దరు ఇటు తిరుగుతున్నా కనుక వచ్చి బిడ్డ నేనేం ఏమైపోయిందో నాకైతే తెలియదు. ఇంకా చచ్చిపోయాను బతికాను నాకైతే ఏ స్పృహ లేదు. ఎవరు నాన్నగట్లేకపోయింది, ఎవరు ఉన్నారో ఎక్కడున్నారో ఏమున్నారో ఎక్కడ తీసుకెళ్ళారో నాకైతే తెలియదు. మళ్ళీ కొడుకుని చాలా దెబ్బ తగిలింది, కొడుకు దెబ్బ. ఆ దెబ్బ కొడుకు మీరందరూ నేను అవసరత కోరుకుంటున్నాను.
గాయం కూడా చాలా ఎంతలో గుచ్చేసింది, రాయింగు గుచ్చుకెళ్ళో అని తెలిసింది. ఇక్కడ నా కొరకు సంఘం అంతా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఎన్నో శ్రమలు పట్టినా నన్ను బ్రతికించిన దానికి దాన్ని బట్టి నాకు నా దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడికి నేనేమి ఇచ్చినా నేను దేవుని రుణం నేను తీర్చలేను. నాకు అంతా మేలు చేస్తున్నాను. అలాగే నా భర్తకు కూడా చాలా బీపీ ఎక్కువ పెరిగిపోయింది. ఆయన కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మేమిద్దరం కోలుకుంటే నేను ఒక జీవంతం చేసుకుంటున్నాను, అది చెల్లిస్తున్నాను. ఈ సంఘం అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. అదే రీతిగా ప్రార్థన చేయాలంటే ఇప్పుడు పార్టీ గారు ప్రోల్ చేయాలంటే నాకు అసలు తెలియదు. అలాగైతే రెండో రోజు అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థన చేయించాడు. అప్పుడు నాకు చాలా జ్వరం వచ్చేది. దెబ్బల వల్ల చాలా జ్వరం వచ్చేది. జ్వరం తగ్గింది కానీ నా బాధ నుంచి తలం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. తనకి నీళ్ళు పోతాం కూడా అవకాశం లేదు. నా కొరకు సంఘం అంతా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. సిన్ని సాక్షి దేవుడు దీవించాల్సింది. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? బాగున్నామండి. మీ ప్రార్థన వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాం. మంచిది. ప్రభు నామాన స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుని దాసులకు, యవన బిడ్డలకు, మరి చిన్నవారికి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి మరి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు గడిచిన వారం అంతా నిశ్చితమైన కృప చేత దేవుని సేవకులుగా మమ్మలను, మా కుటుంబాన్ని, ఆత్మీయ బిడ్డలుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఎంతగానో ప్రేమించి కాపాడి మరి సజీవులుగా క్షేమంగా ఉంచి మరొక నూతన విశ్రాంతిలో దేవుని సన్నిధిలో దేవుడు మనలందరినీ ఆయన సన్నిధిలో సమకూర్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన కాలాలు, భయంకరమైన సమయాలు, భయంకరమైన రోజులండి. అయినప్పటికీ దేవుడు మారుమూల ప్రదేశం అయినప్పటికీ ఆయన కృపచేత దేవుడు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయా సమయాలలో కొన్ని బలహీనతలు వచ్చినప్పటికీ, కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన కృపచేత మనల్ని బలపరిచి మరి సజీవులుగా క్షేమంగా ఉంచారంటే దేవునికి మనం ఏమి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మొన్న శుక్రవారం కాక పోయిన శుక్రవారం అండి మరి జెస్సీ విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. మరి జెస్సీకి చెప్పులు ఉన్నాయండి, చాలా చెప్పులు ఉన్నాయి, చాలా జాతలు ఉన్నాయి. వాళ్ళ డాడీ చూసిందల్లా కొనేస్తారు. దానికి ఏదన్నా ఇది బాగుంటుంది జెస్సీకి అనుకుంటే కొనేస్తారండి. 10 జతల పైనే ఉన్నాయండి దాని చెప్పులు. అయినా పిల్ల దాని చెప్పులు వేసుకోదండి. కీర్తి బాబు గారి బూట్లు, వాళ్ళ డాడీ బూట్లు, అయ్యగారి చెప్పులు, నాయి వాళ్ళ అమ్మాయి పెద్ద పెద్ద చెప్పులు వేసి తిరుగుతుందండి. మన శుక్రవారం నేను బట్టలు ఆరేస్తున్నాను, నా వెనకాల తిరుగుతుందండి. తిరుగుతా కీర్తి బాబు గారు బూట్లు వేసుకుంది గొమ్మలు నేను చూడలేదండి. ఏం చేసింది, బూట్లు వేసుకొని అవి కాళ్ళు చిన్ని పెద్ద బూట్లు ఎలాగ దానికి అడుగులు వస్తాయి, బోర్లుగా పడిపోయింది అనుకుంటండి. పడిపోయేటప్పటికి ఈ ఏలు ఇలాగా భూమిని ఇలా తాకేసి పడిపోయినట్టు ఉంది. ఈ బరువు అంతా చేతి మీద అంతంలోనూ మొత్తం నరవని పట్టిందండి. ఈ పడిపోయి కూర్చుని ఎడుతుంది. అమ్మమ్మ నేను పడిపోయాను అంటుంది. సర్లే వెనక తిరిగి చూసేదానికి బాసిపెట్లు వేసి కూర్చుంది, ఏడుతుంది. సాధారణంగా చిన్న దెబ్బ పెద్ద దెబ్బకి ఏడవదు, గట్టిగానే తగులు ఉంటుంది అనుకుని గబగబా దగ్గరకు వచ్చి లెగదీసి వెంటనే లోనకు తీసుకెళ్ళి ప్రార్థనను రాసి ప్రార్థన చేశాక ఏడుతూ మానేసింది, బాగానే ఉంది. అయితే ఈ లోపల ఏమైంది, అది లోపల నరం కొంచెం దెబ్బతింది కదా, వాపు వచ్చిందండి. అయ్యేలు కుడి చెయ్యి వాపు వచ్చేటప్పటికి ఈ లోపల వాళ్ళ డాడీ వచ్చి తెల్లారి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మన లలిత డాక్టర్ గారు ఉన్నారు కదా, ఎముకల డాక్టర్ గారు, అక్కడ తీసుకెళ్తే ఆయన ఎక్స్రే తీస్తే లోపల నరము కొంచెం దెబ్బతిందని, అలాగే వదిలేస్తే మరి సీమ్ పడుతుందండి, ఎందుకైనా మంచిది కట్టేద్దామని చెప్పి కట్టేశారండి. సిమెంట్ కొట్టు నిన్నటి దాకా ఉందండి సిమెంట్ కొట్టు, ఎక్కడి నుంచి ఇక్కడ దాకాను.
మేమనుకున్నాం ఇక్కడే వేస్తారేమో ఏలికి అనుకున్నామండి, అయ్యగారు నేను. తీరా చూస్తే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్టానండి. హాస్పిటల్ నుంచి వచ్చి అమ్మమ్మ నా కట్టు చూడు అని ఏడుస్తుందండి. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అది చేతికి ఉంచుకోదేమో అనుకున్నామండి మేము, తీసేమని గొడవ ఆయాలంతా. కానీ దేవుని దయ వల్ల వారం రోజులు అది చేతికి ఉంచుకుందండి. మరి నేను హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఇంకా కొంచెం ఆపు ఉందండి, కొంచెం జాగ్రత్తగా చూడండి అని కట్టు తీయటం జరిగింది. మరి ఆ వేలు విషయంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశారండి. మరి ఆ ఏలు అలా కుదులుతమైతే అది లోపల నరమ సింపట్టి కొంచెం ప్రమాదం అవునంటండి. దేవుడు దాని విషయంలో కార్యం చేశారు. అలాగే మరి 5వ సంవత్సరం ఇంజెక్షన్ చేయాలి ఆ అమ్మాయికి. అయితే డాక్టర్ గారు, మన గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి ఫోన్ చేశారండి, ఇంజెక్షన్ చేయాలి తీసుకురండి అని. వాళ్ళ డాడీని కీర్తిబాబు గారు ఇద్దరు తీసుకెళ్లారండి ఆ పిల్లని. అది గట్టిగా పట్టుకోవాలి కదండి దాన్ని. మరి ఎలా జరిగిందో ఏంటో, ఇంజెక్షను చేసినంత లెక్క ఇంత లోపని గడ్డ కట్టేసి ఎర్రగా కందిపోయిందండి. అది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అది ఇన్ఫెక్షన్ అయింది, మరి ఊలు పెట్టి తీయాలి అది అని చెప్పి అన్నారంటే డాక్టర్ గారు. నేనైతే అనుకున్నాను, నాయన నువ్వు గొప్ప దేవుడు, మరి ఎన్నో కార్యాలు చేసే విషయంలో చేసావు. మరి ఇన్ఫెక్షన్ కూడా లేకుండా మరి ప్రార్థన తైలం ద్వారా అద్భుతమైన శక్తి, అద్భుతమైన కార్యం మరి జెసికా విషయంలో చేయి ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నానండి. మరి ఆ ప్రార్థన రాసి ఆయింట్మెంట్ ఇచ్చారండి, అది వ్రాయటం ఆ మర్దన చేయటం జరుగుతుంది. మరి ఎలాంటి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మరి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయేలాగా, గడ్డ కరిగిపోయేలాగా మరి మీ అందరూ జెసికా విషయంలో ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నానండి. అలాగే మరి అయ్యగారి కొరకు, నా కొరకు, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన 4 బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, సంఘాల కొరకు మీరు ప్రతిదినం మీ సొంత ప్రార్థనలో జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నానండి. అలాగే మరి మీ అందరూ ప్రార్థన చేసిన విధానంగానే మరి బుచ్చంపేట మందిరం తయారైపోయిందండి. మరి పోయిన వారము వాళ్ళకి ఆరాధన అండి. మరి అయ్యగారు నేను వెళ్ళటం జరిగింది. మరి ప్రార్థన చేసి తైలాభిషేకం చేసి మరి ఆ చర్చిలో ప్రార్థన జరిపించామండి. దేవుడు ఎంతో అద్భుతమైన మందిరాన్ని ఆ సంఘానికి ఇచ్చారండి. ఎందుకంటే ఆ మందిరం విషయంలో వాళ్ళు చాలా కష్టాలు పడ్డారండి. పైన రిపర్ పోయి, పెంకులు పగిలిపోయి, వర్షం వచ్చి కూర్చుంటకు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి చాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాము. అయ్యగారు, నేను, సంఘము, మీరు మరి బుచ్చంపేట మందిరం కొరకు ప్రార్థన చేస్తామండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. చాలా అద్భుతమైన మందిరం, ఎంత మందిరం అండి, అక్కడ కూడా చాలా పెద్ద మందిరం. మరి ఎంతో అద్భుతంగా, అందంగా దేవుని మహిమ కొరకు దేవుడు ఆ మందిరాన్ని వారికి సిద్ధపరిచారండి. మరి అక్కడ దాని ఓపెనింగ్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి త్వరలోనే మరి సంఘాలన్నీ అక్కడికి వెళ్ళి మరి మంచిగా అక్కడ ఓపెనింగ్ జరగాలని మరి అయ్యగారు నేను ఆశపడుతున్నాము. ఆ కార్యక్రమం కూడా దేవుడు ఆయన మహిమాత్మ జరిగించబడులాగా ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నాను. అలాగే మరి విజయానందకి కొంచెం రొంపట్టిందండి. మరి వాడి గురించి కూడా ప్రతిదినం మీ సొంత ప్రార్థనలో రొంప పట్టకూడదండి. మెయిన్ వాడికి అదే బలహీనత. మరి ఆ చిన్నబిడ్డ విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం చేయలాగున విజయానంద కొరకు ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నాను. ఆశా కుటుంబం కొరకు, దివ్య కుటుంబం కొరకు, కీర్తిబాబు గారి కుటుంబం కొరకు, మరి విలియం ఆయన భవిష్యత్తు కొరకు మీ సొంత ప్రార్థనలో ప్రతిదినము మా కొరకు ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నాను. దేవుడిచ్చిన చిన్న సాక్ష్యము దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా, నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా.
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన అనేకమైన మేలులను బట్టి ఇప్పటి వరకు చాలామంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. కాబట్టి వారందరి విషయంలో మరి చెప్పబడిన సాక్ష్యాల కొరకు ప్రభు సన్నిధిలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. తర్వాత మిగిలిన కార్యక్రమంలోనికి వెళదాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు సాక్ష్యముల కొరకు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 నాయన. మా రాజారావు నయోమి ఫ్యామిలీ మరి ఇక్కడ మందిరాన్ని ప్రేమించి ఒక ఫ్యాన్, ఈ మధ్యలో తిరిగే ఫ్యాన్ని వారు మందిరానికి దేవుని పేరట ఇవ్వడం జరిగింది. రెండోది మన భారతి, నిన్నే తెలిసింది నాకు, కామికుంట్లో చిన్న జాబ్ చేస్తుందని హాస్టల్లో. బిడ్డ కూడా మరి అందిన జీతములో కొంత కానుక ఈరోజు ప్రభు సన్నిధికి పంపించడం జరిగింది. కనుక ఫ్యాన్ విషయంలో రాజారావు కుటుంబాన్ని మరి భారతి చేస్తున్న ఆ చిన్న జాబులో దేవుడు ఉన్నతమైన కృపను ఆశీర్వాదములు అనుగ్రహించినట్లుగా కూడా ప్రార్థన చేయాలని ఈ మాటలు మీ అందరి మనసులో పెడుతున్నాను. దేవుడు ఆ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 నాయన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జరిగిపోయిన వారమంతా నీ కృపలో మమ్మలను జ్ఞాపం చేసుకొని దినవెంబడి దినము కృపెంబడి కృప మాపై నుంచి తొలగించి దీనులమైన మమ్మలను ప్రేమించి నాయన, దీనదశలో ఉన్న మమ్మలను జ్ఞాపం చేసుకుని ప్రభువా నాయన, ఇదిగో తండ్రి వారం దినములో మాపై నుంచి గతింపచేసి మరొక నూతన విశ్రాంతిలో నీ సన్నిధిలో మమ్మలను సమకూర్చున్నందుకు నీకు వేల కొలదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, నీ దాసులు ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధన కార్యక్రమాన్ని తండ్రి నాయనంత వరకు నాయన మీకు మహిమకరముగా జరిగించారు. మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పాటలు పాడి నీ నామాన్ని స్తుతించాం తండ్రి. వాక్యం చదివి నీ నామాన్ని గణపరిచాం ప్రభు. నీకు వందనాలు నాయన. వాక్యం చదివిన చిన్న బిడ్డ కీర్తనను బట్టి నీకు వందనాలు. బిడ్డ నిలువెల్ల నీ ఆత్మశక్తితో నింపండి. ఇంకా నీ వాక్య జ్ఞానం ఆ బిడ్డకు దయచేసి నాయన రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తు కలిగిన బిడ్డగా
బిడ్డను మీరు దీవించమని అడుగుచున్నాను, సహాయం దయచేయండి. అలాగే నాయన సాక్ష్యాలు చెప్పిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవు చేసిన మేలులను ఉపకారములను మర్చిపోకుండా తండ్రి దేవా నీ సన్నిధిలో నిలబడి ఎవరైతే నాయన నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పి ఉన్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకో తండ్రి, నీకు వందనాలు. నాయన చెప్పబడిన సాక్ష్యములన్నీ నీ సాక్ష్యపు గుడారంలో భద్రము దాసి ఉంచి ఇంకా అనేకమైన మేలుల చేత ఉపకారముల చేత బిడ్డలను కుటుంబాలను మీరు నింపమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను, సహాయం దయచేయండి. నాయన విజయ్ కుమార్ విషయంలో నాయన బిడ్డలో ప్రార్థన సహాయం కోరారు తండ్రి. నిలువెల్లని ఆత్మశక్తితో బిడ్డను నింపండి. బిడ్డలో ఉన్న నాయన ప్రతి విధమైన బలహీనతలను యేసు నామములో నాయన నీ రక్తంతో కడిగి బిడ్డని బలపరిచి నీ శక్తి చేత నింపి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా లేవనెత్తమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను, సహాయం దయచేయండి. అలాగే నాయన ఇగో రాజీరావును బట్టి నయోమును బట్టి నీకు వందనాలు దేవ. ఇదిగో ప్రభువా నీ మందిరంలో ఉన్న లోటులను బిడ్డలు గమనించి ప్రభువా నీ కొరకు ఒక మంచి అందమైన నాయన పేనం నా ప్రభువా బలిపీఠం మీదకి నాయన బిడ్డలు కొనటానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో నీ నామను బట్టి ఎంతైతే ఖర్చు పెట్టారో తండ్రి రెట్టింపు ఆశీర్వాదాలు వారి కుటుంబానికి దయచే తండ్రి నీకు వందనాలు. రాజేష్ బాబుని తండ్రి నిలువెల్లని ఆత్మశక్తితో నింపండి దేవా. కుట్టులపైన గాయపడిన హస్తముంచండి. బిడ్డను నిలువెల్లని ఆత్మశక్తితో నింపి బిడ్డను ముట్టినాయన త్వరలో లేవనెత్తమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నానయ్యా. ఆ కుటుంబం చుట్టూ నీ కృపనుంచండి, నీ కాపుదల నీ సన్నిధి ఆ కుటుంబంపై ఉంచుతండి నీకు వందనాలు. అలాగే నాయన భారతీయను బట్టి అబ్బులను బట్టి బిడ్డలను బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని దీవించి నాయన మీ ఆశీర్వాదాలతో నింపుతండి నీకు వందనాలు దేవ. ఇదిగో ప్రభువా భారతి నువ్వు ప్రేమించి ఇచ్చిన చిన్న జాబును బట్టి నీకు వందనాలు. ఆ ఉద్యోగమును దీవించి నాయన మీరు ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలు ఏ స్థలములు ఉంటున్నారో ఆ స్థలములో మీరు ఉండమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. చేస్తున్న ఉద్యోగంలో నీ కృపను నీ జ్ఞానము నీ ఆలోచన బిడ్డకు దయచేసి నాయన ఇదిగో తండ్రి ఇంకా రాబోయే దినాలలో మంచి మంచి ఉద్యోగస్తురాలుగా బిడ్డను దీవించి తండ్రి నీకు వందనాలు. నేను ప్రేమించి ఇచ్చిన కానుకను దీవించి పరిశుద్ధపరచు. ఇచ్చిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి దయచే తండ్రి నీకు వందనాలు. అలాగే నాయన ఇదిగో ప్రభువా చెప్పబడిన సాక్ష్యములన్నీ దేవా రాహేలమ్మ విషయంలోనూ చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఆ గాయంపై నీ శక్తి నుంచండి, మహిమ నుంచండి దేవా. త్వరలో నాయన గాయము నాయన మానిపోవటానికి నీ సహాయం దయచేతండి నీకు వందనాలు. నానిదిగో ప్రభువా ఎలీషా విషయంలోనూ చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో ఘనముగా అద్భుతముగా మీకు మహిమార్థమై నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపించారు, మీకు వందనాలు ప్రభువా. వివాహ కార్యక్రమాన్ని కూడా త్వరలో జరిపించడానికి నీ కృపను దయచే నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన కేజీఏ చెప్పిన సాక్ష్యము ఇంకా నాయన బిడ్డలో చెప్పిన సాక్ష్యములన్నిటిని బట్టి నీకు వందనాలు. ఇదిగో దేవా నీ దాసులుగా నాయన జెసికా విషయంలో చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన చెప్పబడిన సాక్ష్యములన్నీ నీ సాక్ష్యపు గుడారంలో భద్రము దాసి ఉంచండి. ఇంకా అనేకమైన మేలుల చేత అనేకమైన ఆశీర్వాదాల చేత మమ్ములను కుటుంబాలను మీరు దీవించి మీ ఆశీర్వాదాలతో నింపుతండి నీకు వందనాలు. అలాగే నాయన వేసవకాలం అంతా నాయన నీ కృపలో నీ కవిగిటిలో తండ్రి బిడ్డలను మమ్ములను కాపాడవు తండ్రి నీకు వందనాలు. బిడ్డలు నాయన చదువుల నిమిత్తమై సెలవుల నిమిత్తమై గృహంలోకి వచ్చారు తండ్రి. కొంతమంది బిడ్డలు హాస్టల్కి వెళ్ళిపోయారు తండ్రి. ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభువా. బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. చదువుచున్న చదువులో నీ కృపనుంచండి. నూతన విద్యా సంవత్సరాన్ని దీవించి ప్రభువా బిడ్డలుంటున్న స్థలములన్నీ పరిశుద్ధపరచండి తండ్రి. తినుసున్న ఆహారములను త్రాగుచున్న పానీయ భాగములను శక్తి చేత నింపండి. ఎలాంటి బలహీనతలు బిడ్డలపై రాకుండా నాయన నీ కృపలో నీ కవిగిటిలో తండ్రి చదువుచున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను, సహాయం దయచేయండి. రాబోయే దినాలలో మంచి మంచి భవిష్యత్తు కలిగిన బిడ్డలుగా నాయన బిడ్డలందరినీ మీరు దీవించుతండి నీకు వందనాలు. ఇంకా వివాహాలకు సిద్ధపడిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. మంచి సమయాలలో నాయన వివాహాలు జరగటానికి నీ కృపను దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకుని ఆయన మంచి మంచి ఉద్యోగస్తుల బిడ్డలందరూ మీరు దీవించుతండి నీకు వందనాలు. నాయన ఇదిగో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన విశ్రాంతి దినములో నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ మెండైన దీవెనలు నీ మెండైన ఆశీర్వాదాలు బిడ్డలకు సమృద్ధిగా మీరు దయచేతండి నీకు వందనాలు. అలాగే నాయన ఈ ఆరాధన కార్యక్రమంలో తండ్రి మా ముందున్న కార్యక్రమాలన్నింటినీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ దైవదాసులను నీ సన్నిధిలో నిలబెట్టుకో ప్రభువా. నాయన ఇదిగో తండ్రి నీ సన్నిధికి నాయన ఒట్టు పాత్రలు వచ్చిన మమ్ములను నిండు పాత్రలుగా నీ వాక్యముతో నింపమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నానయ్యా.
నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవు గ్రహించి హృదయాలు దయచేయమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటూ ఈ ఆరాధన అంతా నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మొదటి నుంచి ఆఖరి వరకు నాయన మీరే నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని చేసిన ఈ చిన్న మనవులు నీ సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అపొస్తలుడైన పేతురు 5 ప్రాంతాలకు చెదిరిపోయిన విశ్వాసులకు ఒక చక్కటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆ 3 కలిపే ఉన్నాయి, చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేయండి. చాలు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. అపొస్తలుడైన పేతురు గారు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక. ఈ పత్రికలు ఎవరికి రాశాడు అంటే 5 ప్రాంతాలకు చెదిరిపోయిన ఆది సంఘములున్న క్రైస్తవులందరికీ రాశాడు. ఎందుకు చెదిరిపోయారు వాళ్ళు? యెరూషలేములో ఉన్న ఆది సంఘములో ఉన్న క్రైస్తవులు ఎందుకు చెదిరిపోవలసి వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు బహుబలముగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడుతున్నప్పుడు సంఘము విస్తరించుచూ ఉన్నదట. సంఘం ఏం చేస్తుందండి? నానాటికి దినదినానికి విస్తరిస్తూ సమయంలో ఆనాటి అధికారులు యేసుక్రీస్తును నమ్మిన ప్రజల మీద అసూయపడి ముందు శిష్యులను చెరసాలలో పెట్టారట. శిష్యుల్ని ఏం చేశారు అంటే, సువార్త ప్రకటించకుండా ఆప్చేయటానికి శిష్యులను చెరసాలకు పంపించారు. చెరసాలనే మాటకు ఈ రోజుల్లో పదం ఏంటంటే జైలు. తర్వాత విశ్వాసులను, శిష్యులనేమో జైలుకు పంపించి విశ్వాసులను కొంతమందిని తిరస్కరించారట. కొంతమందిని రాళ్లతో కొట్టారు, కొంతమందిని కొరడాలతో కొట్టారు, కొంతమందిని రంపముల చేత కోయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తారంటే 5 ప్రాంతాలకు చెదిరిపోయారట. ఆ ప్రాంతాలు ఏంటారా? శుక్రవారం కూడా మనం చదువుకున్న ఆ మాటలు. ఆ చెదిరిపోయిన 5 ప్రాంతాలకి ఏంటంటే అవి మొదటి అధ్యాయము మొదటి మాటలు: పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితూనియా అన్ని దేశముల యందు చెదిరిపోయారంట వాళ్ళందరూ కూడా. ఆ చెదిరిపోయిన వారికి ఇక్కడ పేతురు అనేక విషయాలు రాస్తాడు. కానీ ఈరోజు ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన దేవుని ప్రజలుగా దేవుడు దయాళుడని మీరు రుచి చూచారు. మీరు దేవుని స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడని రుచి చూచారు? దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, క్షమాపణ ఇచ్చే దేవుడని రుచి చూచారు మీరు. ఈవేళ దేవుని యొక్క టేస్ట్ మనకి తెలవాలి అంటే 1 వాక్యము, 2 కార్యాలు,
3 అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఇలాంటి వాటన్నిటి వలన దేవుడు దయగలిగిన వాడని మనకి ఏమి తెలుస్తుందంటే రుచి. కీర్తనాకారుడు కూడా అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి మీరు తెలుసుకొనండి. నిజమే, దేవుని యొక్క గుణగణాలు కానీ, దేవునిలో ఉన్న మంచి కానీ, దేవునిలో శక్తి కానీ, దేవునిలో బలము కానీ మనకి తెలవాలి అంటే వాక్యము ద్వారా మనం తెలుసుకోగలం. ఆయన చేసే కార్యాలను బట్టి తెలుసుకోగలం. ఆయన చేసే ఆశ్చర్యాలను బట్టి మనం తెలుసుకోగలం. అందుకనే వాక్యాన్ని చదవాలి. దేవుడు ఎలాంటి వాడో మనకు తెలవాలి అంటే ఏం చదవాలండి? వాక్యాన్ని చదువుకోవాలి. ఈరోజు చాలా మంచి విషయాలు ఆ చెదిరిపోయిన ఆ క్రైస్తవులందరికీ పేతురు గారు తెలియజేస్తున్నాడు. ఏమని తెలుసా? దేవుడు ఉత్తముడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అక్కడ చక్కగా కామ ఉందా? ఉంది కదా. అది అంటే దేవుడు ఉత్తముడని మీరు తెలుసుకుని ఎడల, దేవుడు మంచివాడని మీరు తెలుసుకుని ఎడల, దేవుడు పరిశుద్ధుడని, నీతి కలిగిన వాడని, రక్తము చిందించిన వాడని, శ్రమలు అనుభవించిన వాడని, తిరిగి లేచిన వాడని, మరణించిన వాడని మీరు రుచి చూచి ఉన్న ఎడల్లా ఏం చేయాలి మీరు? ఇప్పుడు కలపండి ఆ మాటలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మానివేయండి. ఏమి చేసిన వారైతే? దేవుడు దయాళుడని రుచి చూచిన వారైతే ఈ చెడ్డ లక్షణాలన్నిటినీ, ఈ చెడ్డ మాటలన్నిటినీ, ఈ చెడ్డ అలవాట్లన్నిటినీ మీరేం చేయండి? మానివేయండి. మానేయండా చేయండా? అమ్మా, మానేయండా చేయండా? ఈరోజు ఆ మాటలన్నిటిని బట్టి మనం నేర్చుకోవాలంటే టైం చాలదు. కానీ కపటము అనే మాటని మనం కొన్ని నిమిషాలు నేర్చుకుందాం. మీలో ఉన్న కపట బుద్ధిని ఏం చేయమంటున్నాడు? మానివేయండి. కపటము అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరులను ఏమన్నాడు అక్కడ? ఇతరులను దగా చేయుట. ఈ బైబిల్ గ్రంథం వెనకాల, ఈ బైబిల్ వెనకాల కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల్లో అర్థం ఏదైనా కావాలంటే మనం తీసుకుంటే అది అర్థం దొరుకుతుంది. ఇతరులను దగా చేయుట అంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే ఇతరులను మోసము చేయుట. కపటం అనే మాటకు అర్థం ఏంటి? ఇతరులను మోసము చేయుట. ఎలా మోసం చేస్తాం ఇతరులను? మోసం చేయడానికి ఒక మనిషిని, లేక 10 మంది మనుషులను, 100 మంది మనుషులను, లేక 1,00,000 మంది మనుషులను ఏమండి మోసం చేయడానికి ఎన్నో రకరకాల దారులు ఉన్నాయండి. ఎన్నో రకరకాల దారులు. కొన్నిసార్లు కాని మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటాం. ఏ మాటలు? కొన్నిసార్లు ఆశ చూపించి మోసం చేస్తాం. కొన్నిసార్లు భయపెట్టి మోసం చేస్తాం. ఇవి దేవునికి ఇష్టమైన పనులు కాదు. ఈ కపటం అనే మాట అంటండి క్రొత్త నిబంధనల్లో కనబడలేదు ఎక్కడ. పాత నిబంధనలో 40 సార్లు రాయబడి ఉంది. ఎక్కడైతే
కపటం అనే మాట కొత్త నిబంధనలో లేదు ఈ మాట, కానీ పాత నిబంధనలో మాత్రము 40 సార్లు వ్రాయబడి ఉంది ఆయా సందర్భాల్లో. ఏమండి? కనుక ఈ యొక్క దినాన్ని మనం చూసినట్లయితే ఒకవేళ మనలో కపటం ఉంటే ఏంటి నష్టం? మోసము చేసే లక్షణము కానీ, మాయ చేసే లక్షణము కానీ, లేనిపోని ఆశలు చూపించే లక్షణము కానీ, నీకు తెలియనిది తెలిసినట్లు నటించి ఇతరులను మోసము చేయడం అనేది మనలో ఉంటే ఏంటి నష్టం? అలాంటి కపటము ఉంటే మనలో చాలా నష్టం ఉందండి. కపటం ఉంటే ఏం చేయండి, చాలా నష్టం ఉంది మనలో. ఈ కపటము కలిగిన వారంటండి దావీదును కూడా చాలా విధాలుగా నాశనము చేశారంటండి కపటము కలిగిన వారు. దావీదు అంటాడు 38వ కీర్తనలో 12వ వచనం చదవండి, ఏమంటున్నాడు? 38:12 చదవండి. దావీదు అంటున్నాడు, నా ప్రాణం తీయజూసువారు, నా ప్రాణము తీయాలి అనుకుంటున్న వారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయ జూసువారు, నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. ఏమి చేసేవాళ్ళు? నన్ను బాగు చేసేవాళ్ళ, నాశనము చేసేవాళ్ళ? నన్ను నాశనము చేసేవాళ్ళు, నా ప్రాణము తీయాలి అనుకుంటున్నవారు. దినమెల్లా ఏ ఉపాయాలు పన్నుతున్నారంటే వాళ్ళు కపటోపాయములు పన్నుచున్నారని ఇక్కడ దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే, యోబు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. 15వ అధ్యాయము, యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం చూడండి. యోబు వర్ణిస్తున్నాడు ఈ కపటము కలిగిన వారిని ఎలాంటి వారిగా వర్ణిస్తున్నాడో చూద్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయం 35వ వచనం. వారు దుష్కార్యములను గర్భమున ధరించి పాపమును కనుదురు. వారు కడుపున కపటము పుట్టును. అది యోబు భక్తుడు వర్ణించిన వర్ణన. వారు దుష్కార్యములు గర్భమును ధరిస్తే ఆ గర్భమును ధరించిన ఆ దుష్కార్యము ఏమిగా పుడుతుందట? కపటముగా వారు కడుపున పుడుతుంది. కాబట్టి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి కపటము కలిగిన మనుష్యులలో ఉంది. కాబట్టి ఇప్పుడు పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడు ఎల్లడా, కపటమును మానివేయండి. అది అక్కడున్న పదాలండి, ఒక్కొక్క పదము ఒక్కొక్క వాక్య రూపములో వర్ణించవచ్చు. మనం ఇంచుమించు గంట సేపు ఒక్కొక్క పదాన్ని మనం వర్ణించవచ్చు. కానీ మనది ఆరాధన సమయము కాబట్టి అవన్నిటి వరకు మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి కపటము మనస్సులో ఉంచుకుని, కపటము హృదయములో ఉంచుకుని జీవించుచున్న మనుష్యులు మన మధ్య ఒకవేళ ఉంటే, ఈవేళ కపటము కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారు, కుటుంబాల్లో ఉన్నారు, రక్త సంబంధుల్లో ఉన్నారు, క్రైస్తవ సంఘాలలో కూడా ఉన్నారు. ఈ కపటము కలిగిన వారి వలన ఏంటి మనకి మనుషులకు కలిగే నష్టం ఏంటి? నేను 2 విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యాకోబు కంటండి కుమారులతో పాటు లే అనే అందమైన కుమార్తె కూడా పుట్టిందట. యాకోబుకి లేయ అనే అందమైన కుమార్తె పుట్టింది కుమారులతో పాటు.
ఆమెను గారాబముగా పెంచారు. ఇంట్లో అందరూ మగోళ్ళు అయ్యి ఒకే ఆడపిల్ల ఉంటే ఎలా పెంచుతారండి? అమ్మాయి మాట్లాడండి, అందరికి తెలిసిన విషయాలే కదా ఇవి. ఎలా పెంచుతారు? చీపురు పుచ్చుకుని తొడవనెవరు, బింది బట్టి నీళ్లు తేనెవరు. ఆమె కష్టాన్ని కలగనెవరు. ఎంతో గారంగా పెంచుతూ ఉంటారు. అలా పెంచడం మంచిదంటారా చెడ్డదంటారా మీ దృష్టిలో? అమ్మా, మగవాళ్ళని కానీ ఆడదాన్ని కానీ అలా పెంచడం మంచిదా చెడ్డదా? అమ్మా, ఎవరన్నారా మాట? ఎవరన్నారు? ఒక్కళ్ళ చెప్పండి. నేనేనండి అని చెప్పండి. మంచిదా చెడ్డదా? ఎందుకు చెడ్డది? అలాంటి వాళ్ళు మాట వినరు, లోబడరు. అలాంటి వాళ్ళు ప్రేమ ఉండదు, అనురాగ ఆప్యాయతలు ఉండవు, చాలా భయంకరులుగా తయారవుతారు. అందుకే ప్రేమించండి పిల్లల్ని, గారాబం మాత్రం పెట్టకండి. గారంగా పెంచిన వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది నా వెనకాల వచ్చి నేను చూపిస్తా. పిల్లల్ని ప్రేమించి పెంచండి, గారాబం మాత్రము పెట్టకండి. గారం పెట్టొద్దు. అతి గారముగా పెంచాడట ఎవరు? యాకోబు గారు, వాళ్ళ అన్నగారులు కూడా. యాకోబు గారు చాలా ప్రాంతాల్లో ఆయన నివసిస్తూ ఒకసారి షెకెము ప్రాంతానికి వచ్చాడు. ఏ ప్రాంతం అండి? షెకెము అనే ప్రాంతానికి ఆయన వచ్చి డేరా వేసుకుని, హామోరు అనే వాడి దగ్గర కొంత స్థలం కొనుక్కుని అక్కడ డేరా వేసుకుని దేవునికి ఒక బలిపీఠము కట్టి ప్రభువుని ఆరాధించుకుంటూ, తనకున్న మందలను కాచుకుంటూ, తన పనులు వారు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. ఒకరోజు ఈ దీనాకి షెకెము ప్రాంతము చూడాలని ఆశ కలిగిందట. దీనాకి ఏం కలిగిందండి? షెకెము ప్రాంతము చూడాలి అని ఆశ కలిగిందట. లోకములో ఉన్నది ఏంటి? యోహాను పత్రికలో అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకములో ఉన్నదంతా కూడా, లోకములో చూచేది, లోకములో మనము చేసేదంతా కూడా మూడు. శరీర కోరికలను తీర్చుకోవడం, కంటితో లోకమంతటిని చూచి ఆనందించడం, ఏమండి యవనస్తులు దేశం చూడడం అవసరమా? ఊర్లు చూడడం అవసరమా? ఏమండి యవన స్త్రీలు, తిమోతి భక్తుడు చెప్తున్నాడు, యవన స్త్రీలు ఏం చేయాలో తెలుసా? యవన స్త్రీలు అంటే నా ఉద్దేశం, మీరు అనుకోవచ్చు ముందున్న ఈ చదువుకున్న వాళ్ళే, మేమందరం యవన స్త్రీలు ఏంటంటే ముసల వాళ్ళు తప్ప ఇక్కడున్న నడి వయస్కులందరితో సహా ఈ ఏమంటారు వీళ్ళని, యవనస్తుల వరకు కూడా యవనస్తులముగా మాత్రమే మనం లెక్కల్లోకి వస్తాం. యవనస్తులు ఏం చేయాలని తిమోతి భక్తుడు చెప్తున్నాడు తెలుసా? ఊళ్ళు తిరగమని, ఇంటింటికి వెళ్ళమని, ఏమండి లేనిపోని అందసందాలు చూసి రమ్మని చెప్తలేదు తిమోతి. యవన స్త్రీలు ఎంట ఉండి పనిచేయువారిగా ఉండాలి. దేవుని స్తోత్రం.
యవన స్త్రీ ఏంటి, మగోడేంటి, పురుషుడేంటి, మగోడేంటి. నేటి దినాల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అమ్మ. యవనస్తుల్ని ఈదులంట తెప్పొద్దు, కొంపలకి వెళ్ళనివ్వకండి. లేనిపోని ఏమంటారు అట్లని, సౌందర్యకరమైన వాటిని చూడడానికి పంపించు. గౌరీపట్నం తీర్థం జరుగుద్ది ప్రతి మార్చి నెల 20 ఆ తారీఖులేయో మనకు తెలియదు. తీర్థం చూస్తాకెళ్ళి ఎంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకున్నారో మీకు తెలుసండి. ఏం చూస్తాకెళ్ళి? తీర్థం చూస్తాకెళ్తాం. తీర్థంలోనే ఆడదాన్ని మగోడు చూస్తాం, మగోడిని ఆడదాన్ని చూస్తాం, ఆ దారిని వెళ్ళిపోతాం. ఇళ్ళగడున్న తల్లిదండ్రులు నెత్తుక్కోవడం కొంతకాలం, ఎక్కడో చోట పట్టుకుంటాం, ఈ లోపు తాళి కట్టేస్తాం. సమాజంలో ఉన్న వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో మనకొద్దు. దేవునిని రుచి చూచిన మనము మన పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలో వాక్యము మనతో మాట్లాడుతున్నది. దేవుని స్తోత్రం. ఈవేళ యువతరం ఎంత నాశనం అయిపోయిందో మీకు తెలుసు కదా. యవనస్తులు ఎంత నాశనం అయిపోతున్నారు, ఎంత పాడైపోతున్నారు. తల్లిదండ్రులు మాట వింటున్నారండి? చెప్పిన మాట వింటున్నారా? పనికెళ్ళి కష్టపడుతున్నారా? చాలా జాగ్రత్త. మన పిల్లలు అలా కాకుండా ఉండాలి అంటే వాక్యములో పెంచండి, వాక్య ప్రకారంగా పెంచండి, వాక్య ప్రకారముగా జీవింపచేయండి, వాక్య ప్రకారముగా క్రమశిక్షణ వారికి. దేనా షెకెము ప్రాంతం చూడాలని వెళ్ళిందట. షెకెము ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు హామోరు. ఏం పేరండి ఆయన పేరు? హామోరు. ఆ దేశం అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. హామోరు ఆ దేశానికి అధిపతి. ఈ దేనా అనే ఈ అమ్మాయిని హామోను కుమారుడైన షెకెము అనే ఆయన యవనస్తుడు చూచాడట. చూచి ఆమెను పాడు చేస్తాడు. ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఎప్పుడైతే పాడు చేస్తాడనే మాట వినబడిందో హామోరు, ఈ దేశమంతా నా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ మాట బయట వ్యాపింప చేస్తే నాకు అవమానం అని చెప్పి యాకోబు ఇంటికి వచ్చాడు. ఎవరిని తీసుకుని? షెకెముని తీసుకుని వచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు యాకోబుకి. అయ్యా, నా కుమారుడు చేసింది తప్పు, కానీ నా కుమారుడు దేనని నీ కుమార్తె మీద మనస్సు పడ్డాడు కాబట్టి నా కుమారుడికి నీ కుమార్తెనిచ్చి పెళ్ళిచ్చి. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఉన్నాడు, యాకోబు కుమారులు కూడా ఉన్నారు. కానీ వీరి మనస్సుల్లో ఏముందో తెలుసండి? యాకోబు కుమారుల మనస్సుల్లో కక్ష, పగ, ద్వేషం. వీటన్నిటిని ఏమన్నారు? కపటము. అందుకేనండి నిజంగా మనం మనుషులను చూస్తున్నాం కానీ వాళ్ళ లోపల ఏముందనేది మనకి తెలియదు. ఇస్కరియోతు యోధాని యేసు ప్రభు ఎంత ప్రేమించాడండి? ఏమా, ఎంత ప్రేమించాడు? మొత్తం ఖజానా సంపదంతా కూడా దాచే బాధ్యత 11 మంది శిష్యులను వదిలేసి ఆడికి అప్పగించాడు. అంటే ఎంత ప్రేమించాడు చెప్పండి? ఎంత నమ్మి ఉంటాడు? కానీ వాడిలో ఏముంది? కపటము. యేసుక్రీస్తుతో కలిసి తిన్నవాడాడు, యేసుక్రీస్తుతో కలిసి తిరిగినవాడు,
యేసుక్రీస్తు మనసేంటో తెలుసు, ఆయన ప్రేమేంటో తెలుసు. ఆయనను మరణమునకు అప్పగించాడు. కపటము కలిగిన మనుష్యులు మన ఇంటిలో ఉన్న ప్రమాదమే, సహవాసాల్లో ఉన్న ప్రమాదమే, సమాజములో ఉన్న ప్రమాదం. వాళ్ళు ఏమీ లేదు, బయటికి నటన్న. మేమెంతో మంచోళ్ళు, మేమెంతో భక్తిపరులు, మాకంటే భక్తిపరుడు అసలు ఇంకెక్కడ ఎవడు లేడు. అధిక జ్ఞానము అధిక భక్తి మంచిది కాదట. అధిక జ్ఞానము మంచిది కాదు, అధిక భక్తి కూడా మంచిది కాదు. ఇదివరకు చక్కగా ప్యాంట్లో చిల్లడితే కుట్టుచ్చుకుని తొడుక్కునేవారు. ఇప్పుడు ఫ్యాషన్ మారి అధిక ఫ్యాషన్ అయింది, చింపుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మోకాళ్ళు కూడా బొక్క, ఏమండి, అరికాల దగ్గర ఒక రంధ్రం. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే కిటికీల జాకెట్ అంట. ఏ జాకెట్లు అండి? అమ్మ కుట్టించుకోండి, ఇలాగా అంటున్నా, నేను ఏమనుకోకండి, ఏమనుకోకండి, ఎందుకంటే అధికమనే మాటకి చెప్తున్నా. కిటికీల జాకెట్ అంటే ఆ గుడ్డనే మెస్ కింద అల్లేస్తున్నారు, మెస్సు. ఇవన్నీ ఏంటో తెలుసండి, జనానికి పిచ్చెక్కించే పనులు. ఏంటయ్యి? జనానికి ఏమి ఎక్కించే పనులు? పిచ్చి. అందుకనే అధికం అనేది మంచిది కాదు. ప్యాషను అధిక ప్యాషను, జ్ఞానము అధిక జ్ఞానము, ఏమండి, భక్తి మాట్లాడరే, అతి భక్తి. ఈరోజు ఇస్కరియోతు యోధ. అందుకనే నిజంగా మనుష్యుల్లోకి వెళ్తుంటేనండి, ఏ మనుష్యులు ఎలాంటి వాళ్ళు అర్థం అవడం. వాళ్ళ క్రియలు బాగుంటున్నాయి, వాళ్ళ మాటలు బాగుంటున్నాయి, వాళ్ళ విధానం బాగుంటుంది, కానీ వాళ్ళు లోపల ఎలా ఉన్నారో మనకి తెలియదు. వీళ్ళు యాకోబు కుమారులు ఈ మాటలు వింటూనంటండి మంచోళ్ళగానే ఉన్నారు హామోరు అనేవాడు ఎదుట, కానీ వారు హృదయంలో ఏం మండిపోతుంది? ఏం మండిపోతుంది చెప్పండి? కోపం, ద్వేషం, పగ. అయితే హామూర్ అంటున్నాడు, ఇది మొదలుకొని మీ పిల్లలను మాకు, మా పిల్లలను మీకు ఇచ్చి వియ్యమందుకుందాం. ఏమంటున్నాడు? వియ్యమందుకుందాం. అయితే వీళ్ళు ఏమన్నారంటే అలాగూ కుదరదు. ఎందుకంటే అలాగెందుకు కుదరదంటే, మేము సున్నతి పొందిన వాళ్ళము, మీరు సున్నతి లేని వాళ్ళు. మేము క్రైస్తవులము, మీరు అన్యులు. ఈరోజు సందర్భం వచ్చింది కనుక మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తున్నానమ్మా. మన పిల్లలందరూ కూడా చక్కగా ఆత్మీయతలో పెరుగుతున్నారు. చుట్టారకాలు చూసేటప్పుడు కూడా మ్యాక్సిమం క్రైస్తవులు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది ఆత్మీయంగా పెరిగిన బిడ్డలు ఈవేళ దేవాలయములోనికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. దేవుని సేవకునితో ప్రార్థన చేయించుకునే అవకాశాలు కోల్పోయారు. దేవుని దగ్గరికి వచ్చే అవకాశాలు కోల్పోయారు. కారణం ఏంటో తెలుసండి? అన్యజనులను వివాహం. కానీ ఇంకో మాట చెప్తున్నాను మీకు, పెళ్ళికి ముందు మాత్రం వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు ఏంటో తెలుసా మీకు? అన్యజనులు ఎవరి భక్తి ఆడదండి. బొత్తపుగూడెంలోనే చూపిస్తాను నేను, ఎక్కడికో అవసరంలా. నా ఎదురుగుండా చెప్పిన మాటలు పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు ఎవరి భక్తి ఆడదండి. అసలు ఈ అమ్మాయిని
గుడికి వెళ్ళొద్దని మాత్రం ఆటంకము పరచొద్దు. ఈవేళ వాళ్ళు అంటున్న మాటలు ఏంటో తెలిసిన, ఇంటిలో ఉన్న బైబిల్ను కూడా బయటికి తీసేయి. మోసపోవద్దు ఎవరు కూడా. మనుష్యుడు నమ్మదగిన వాడు కాడండి. వాడు మాట నమ్మదగింది కాదు. అయ్యే వరకు ఒక మాట, అయిపోయిన తర్వాత ఇంకొక మాట. ఈవేళ చాలామంది బిడ్డలు ఏడ్చే బిడ్డలు ఉన్నారు. ఈవేళ అయ్యగారు తప్పు చేస్తానండి, వీళ్ళ మాటలు నమ్మానండి, ఈరోజు నా ఆత్మీయ జీవితం మొత్తం నాశనమో అయిపోయింది, నాలో దేవుని వెలుగు లేదు, చీకటే మిగిలిందని ఏడ్చేవాళ్ళు మన క్రైస్తవ బిడ్డలు చాలామంది ఉన్నారు. అందువలన వివాహాలు చేసుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు ఇక్కడ. వివాహాలకి సంబంధాలు చూచేటప్పుడు దయచేసి క్రైస్తవుల కుటుంబాలను మాత్రమే చూడండి. మన పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే, దేవునికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే, సహవాసాన్ని వదిలేకుండా ఉండాలి అంటే, వారిలో నిత్యము వెలుగు ప్రకాశించాలి అంటే ఏ కుటుంబాలకు ఇవ్వండి చెప్పండి? ఏ కుటుంబాలకు ఇవ్వండి? అది ఇప్పుడు అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీకు మాకు కుదరదు, మీరు సున్నతి లేనివారు, మేము సున్నతి పొందినవాడు. ఇప్పుడు ఈ సున్నతి అనే ఆచారము మహమ్మడియన్స్లో ఉందండి. సున్నతి అనే ఆచారము ఎవరిలో ఉంది? మహమ్మడియన్స్. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక ఆపరేషన్ లాంటిది. ఆ సున్నతి పొందిన తర్వాత కొన్ని దినాలు పురుషుడు చాలా బలహీనుడు అవుతాడు. వాడులో ఉన్న బ్లడ్ అంతా కూడా చాలా పోద్ది బయటికి, బలహీనుడైపోతాడు. అది సున్నతి ఆచారం. అది ఇది ఏ ఆచారం అంటే పాత నిబంధనలో ఉన్న ఆచారము. ఆ సున్నతి అనే మాటను తీసుకొచ్చి క్రొత్త నిబంధనలో మారు మనస్సు అన్నాడు. ఏమన్నాడండి? సున్నతి అనే పదాన్ని అక్కడ తీసివేసి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఏమన్నాడంటే మారు మనస్సు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు చూడండి, వాళ్ళు అన్నిన మాటలు ఏ ఏ ఆలోచనతో అన్నారనేది మనం చూస్తే ఆదికాండము 34 అధ్యాయము, ఆదికాండము 34 అధ్యాయము 13వ వచనం చదువుదాం. అయితే తమ సహోదరి అయిన దీనాను, తమ అన్నలు చెప్తున్నారు చూడండి, తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అన్నదేమనగా. ఎలాగండి? కపటముగా. ఎలాగా? నిజంగానా కపటంగానా? కపటముగా. యథార్థముగానా కపటముగానా? ఇప్పుడు కపటముగా జవాబు చెప్తున్నారు. ఏమని? మేము ఈ కార్యం చేయలేము, మేము ఈ వివాహము జరిగించలేం, సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానము అని చెప్పారు. మీలో ప్రతి పురుషుడు. అది చాలమ్మా, ఇంకా నేను చెప్పేస్తాను. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, మీలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకుంటే అప్పుడు మీ పిల్లల్ని మేము, మా పిల్లల్ని మీరు కలిసి మనము వియ్యం అందుకుని వివాహాలు చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు వీళ్ళు మాటలను షెకెము దేశంలో ఉన్న పురుషులందరూ నమ్మేశారండి. కొంతమంది మాటలు చెప్తారండి, అబద్ధం అనడానికి ఇంత కూడా ఉండదు ఆ మాటల్లో, అవునా? అంత అల్లికల్లి మాట్లాడుతూ ఉంటారు, అంత నైపుణ్యత కలిగి మాట్లాడతారు, నేర్పరకనం కలిగి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ అబద్ధాలే. కానీ మనం మాత్రం అబద్ధమని మాత్రం మనం అనుకోకుండా ఉండునట్లుగా అంత నేర్పరతనం కలిగి మాట్లాడతారు చాలామంది. ఇప్పుడు వీళ్ళ మాటలు ఎలా మాట్లాడారు? వీళ్ళు కపటముతోనా యథార్థతతోనా? కపటముతో మాట్లాడిన మాటలన్నీ కూడా షెకెము దేశంలో ఉన్న పురుషులందరూ కూడా ఏం చేస్తారండి? నమ్మలేదా? ఆ అధిపతి అయిన హామోరు కూడా ఏం చేస్తాడంటే నమ్మేస్తాడు. నమ్మి ఒక దినము నియమించి, అమ్మా వినండి, ఒక దినము నియమించి
షెకెము దేశంలో ఉన్న పురుషులందరూ కూడా సున్నతి చేయించుకున్నారంటండి. సున్నతి చేయించుకున్న తర్వాత ఆ పురుషుడు కొన్ని దినముల వరకు కూడా మంచం మీద నుండి పైకి లెగలేడు. వాడు బలహీనుడైపోతాడు. 25 వచనం చదువుదాం చూడండి. ఆ తర్వాత జరిగింది ఏంటో. 3వ దినమున వారు బాధపడుచుండగా, అది సున్నతి చేయించేసుకున్నారు. ప్రతి పురుషుడు కూడా మంచాల మీద పడి ఉన్నారు. వారు 3 దినాలకి చాలా బాధతో భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీన సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఏం పుచ్చుకున్నారమ్మ? ఇప్పుడు బలహీనుడి దగ్గరికి ఎలాగెళ్ళాలి? ఇట్లను పట్టుకుని వెళ్ళాలి. బలహీనుడి దగ్గరికి మనలో కపటము లేకపోతే ఏం పట్టుకెళ్ళాలి? ఏం పట్టుకెళ్ళాలండి? పళ్ళు, లిక్విడ్స్, ఏమండి, ఇలాంటివి పట్టుకుని వెళ్ళి మరి బాబు ఇవి తిని తాగి కొంచెం బలం పొందుకని చెప్పి ఇవ్వాలి. అవునా? మరి వీళ్ళేం పట్టుకెళ్ళారు? కత్తులు. 3వ దినమున వారు బలహీనులై ఉండగా ఆ షెకెమును దీనా సహోదరులైన ఏం పేర్లు? వాళ్ళ పేర్లు సిమ్యోను, లేవి తమ కత్తులు చేత పుచ్చుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఎంత అద్భుతమండి! ఎంత భయంకరమైన బాధాకరమైన విషయం అది. అంటే వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఏ మాటలు? నిజమైన మాటల, కపటముతో కూడిన మాటల? కపటదారులు ఉన్నప్పుడు, కపటము కలిగిన మనుష్యులు ఉన్నప్పుడు లాభమా నష్టం జరుగుద్దండి? లాభం జరుగుద్దా నష్టం జరుగుద్దా? మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా? కీడే. అందుకనే పేతురు గారు అంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల కపటమును మానివేయండి. లే అనేవాడు షెకెము అనేవాడు. యాకోబుకు పుట్టిన కుమారులు కపటముతో మాట్లాడారట. ఎవరితో? హమోరుతోను షెకెము. దేవుని బిడ్డలారా, మన తోటి వారితో ఎలా మాట్లాడుతున్నాం మనం? మన ఇంటి వారితో ఎలా మాట్లాడుతున్నాం మనం? మన సహవాసంలో ఉన్న వారితో ఎలా మాట్లాడుతున్నాం? సేవకునితో ఎలా మాట్లాడుతున్నాం? దేవునితో ఎలా మాట్లాడుతున్నాం? ఈరోజు ప్రభువుని అంగీకరించామని మనం అనుకుంటే యాకోబు కుమారులలో ఉన్న కపటము మనల్లో ఉండకూడదు. అవునండి? నీ మాటల వలన ఎంతమందిని మోసం చేస్తావు? నీ మాటల వలన ఎంతమందికి నష్టం జరిగింది? నీ మాటల వలన ఎంతమంది ఏడ్చారు? నీ మాటల వలన ఎంతమంది నాశనం అయిపోయారు? ప్రభు సన్నిధిలో ఉన్నాము. ఆకాశమందున్న దేవుడు మన పై స్వరూపాన్ని చూస్తున్నాడు, మన లోపల అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. ఎలాంటి మనసుతో ఉన్నాం ప్రభు సన్నిధిలో? మనం ఎలాంటి హృదయముతో కూర్చున్నాం దేవుని సన్నిధిలో? కనుక ఈరోజు అదే అంటున్నాడు, 5 ప్రాంతాలకి చెదిరిపోయిన విశ్వాసులుగా మీరు, క్రైస్తవులుగా మీరు చేయవలసింది ఏమిటంటే, ప్రభు నిజంగా దయాళుడని మీరు రుచి చూస్తే మీలో ఉన్న కపటమును మానివేయండి. దేవుని స్తోత్రము. 2వ విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి అపొస్తలుడైన పౌలు గారు అంటండి, ఆయన యొక్క యాత్ర ప్రయాణాల్లో, సువార్త దండయాత్రల్లో ఆయన ఒక దినాన్ని ఆయన ఏం చేశాడంటే పాపు అనే ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ప్రాంతం పేరు ఏంటది? పాపు అనే ప్రాంతం. ఆ ప్రాంతానికి అధిపతి ఎవరంటే
సెర్గీ పౌలు అనేవాడు ఒక అధిపతి ఆ ప్రాంతానికి. పాపు అనే ప్రాంతానికి సెర్గు పౌలు అనేవాడు ఒక అధిపతి. అతని దగ్గర బర్రయేస్ అనే గారడీవాడు ఒకడు పెరుగుచూ ఉన్నాడంట. అంటే వాడిని పెంచుతున్నాడు, వాడు గారడి వాడిని, మాంత్రికుడిని పెంచుతున్నాడు ఆ సర్గియేసు, ఆ పౌలు అనే అతను. ఎందుకంటే ఇక అతనికి ఏదైనా ఆపతొస్తే వాడు ఆప్ చేస్తాడని, ప్రమాదాలు వస్తే ఆప్ చేస్తాడని, ఆ ఊరు బాగుంటుందని, ఆ ఊరిలో ఉన్న దోషాలు తొలగిపోతాయని ఒక మూఢనమ్మకం. కాబట్టి సెర్గు పౌలు ఏం చేస్తున్నాడంటే వాడిని పెంచుతున్నాడు, వాడికి కావలసిన భోజనం పెడుతున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, వాడి అవసరాలు తీరుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆ పాపు అనే ప్రాంతానికి పౌలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు సెర్గీ పౌలు దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతున్నాడట. ఎవరు? పౌలు. సువార్తను ప్రకటన చేస్తున్నాడు పౌలు. అలా ప్రకటన చేస్తున్న పౌలు మాటలు సెర్గీ పౌలు అనేవాడు వినకుండా పాడు చేయడం మొదలుపెట్టాడంట. ఎవరు? బర్రయేస్ అనే ఈ మాంత్రికుడు, అబద్ధ ప్రవక్త వినకుండా పాడు చేస్తున్నాడట. ఈవేళ వాక్యాన్ని వింటుంటే ప్రజలు శ్రద్ధగా పాడు చేసే వాళ్ళు కూడా ఉంటారంటారా మధ్యలో? అమ్మా, వాక్యము దేవుడు మాట్లాడుతుంటే లోకవార్తలు చెప్పుకునే క్రైస్తవులు ఎంతమంది లేరు? గుళ్ళో కూర్చొని లోకవార్తలు. ఎంత భయం లేదండి వీళ్ళకి. కూర్చున్నది ఎక్కడ? ఎదుటున్నది ఎవరు? దేవుడు. మాట్లాడుచున్నది ఎవరు? దేవుడు. చెవిలో వింటున్నది ఏంటి? దేవుని మాటలు. అయినా భయము లేకుండా ఏ వార్తలు చెప్పుకుంటూ ఉంటారండి? చెప్పండి. లోకవార్తలు. కొన్ని ప్రాంతాల్లోకి, కొన్ని మందిరాల్లోనికి నేను వెళ్ళినప్పుడు వాక్యము చెప్పుకుంటే మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏం మాట్లాడతారో తెలీదు. దాన్ని ఏమంటారంటే ఒరిజినల్ మాట్లాడరు, కానీ కొంతమంది సంబోధిస్తారు సొల్లని. ఏదది? అది కొంతమంది అంటారు సొల్లు కార్చకని అంటా ఉంటారా? మన మాటలు సొల్లి మాటలుగా ఉండకూడదండి ఎదటి వారికి. మన మాటలు వినసంపు కలిగిన మాటలై ఉండాలి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. వాడు చెడగొడుతున్నాడట. ఎవరిని? వినేవాడిని. చెప్పేవాళ్ళు ఎవరు? అక్కడ పాపు అనే ప్రాంతంలో చెప్పేవాళ్ళు ఎవరమ్మా? ఓ మాట చెప్పండి. అసలు మీరు అపొస్తలుల కార్యములు ఏమని శపించాడో చూద్దాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అందుకు పౌలు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని వైపు తేరు చూచి సమస్తమైన కపటముతోను సమస్తమైన దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ఏం చేస్తున్నావు నీవు? ప్రభు యొక్క మంచి మాటలను, మంచి మార్గములను ఏం చేస్తున్నావు? నువ్వు చెడగొడుతున్నావు. కాబట్టి ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే వాడు గ్రుడ్డివాడాయను. చాలు. కపటము కలిగిన వారుంటే ప్రాణ నష్టం. కపటము కలిగిన వారుంటే ఏమండి? చెడగొట్టుట. దేవుని మార్గములను, దేవుని కార్యములను, దేవుని మాటలను ఏం చేస్తున్నాడంటే వీడు పాడు చేయువాడా, చెడగొట్టువాడా.
అందుకని ఏమంటున్నాడంటే, వాడు బర్రయేస్ అనేవాడు వాక్యం వినేవారిని చెడగొట్టాడు, దేవుని మార్గములను చెడగొట్టాడు. లేయా సిమ్యోను అనేవాడు కపటము కలిగిన వారిగా ఉండి షెకెము ప్రజలందరినీ కూడా చంపి ఉన్నారు. కాబట్టి ఇలాంటి నష్టమైన పనులు మనం చేయకుండా ఉండాలి అంటే 5 ప్రాంతాలకి చెదిరిపోయిన మీరు ప్రభు దయాళునని రుచి చూచి ఉంటే కాపాటమును మానవి. దేవుని స్తోత్రములు. మనస్సులో హృదయములో కపటము కలిగి మనము జీవిస్తుంటే ఇలాంటి వాళ్ళు దేవునికి ఎవరంటండి? ఒకసారి చదువుదామా ఈ మాట? చూడండి ఒకసారి. 34వ కీర్తన 13వ శరణం చదవండి. 34వ కీర్తన 13వ శరణం చదవండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. కపటమైన మాటలు రానివ్వకుండా మన పెదవులను ఏం చేయాలంటండి? కాచుకోవాలంట. కీర్తనకారుడు చెప్తున్నాడు. ఒకవేళ అలాగ చేయకుండా మనలో వేషధారణ, కపటము ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టము లేనివన్నీ కూడా మనలో పెట్టుకుని నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను, ప్రభువుని ఆరాధన చేస్తున్నాను, ప్రభువు స్తుతిస్తున్నాను, ప్రభు కొరకు అవి చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనుకుంటే మనము దేవుని దృష్టికి ఎవరమంటే కీర్తన 5:6 చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి అమ్మా. కీర్తన 5:6. అబద్ధమాడు వారిని నశింపచేయుటకు కపటము చూపి జరిగించువారు, నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. యెహోవాకు కపటమును జరిగించు ప్రజలందరూ కూడా దేవునికి ఎవరంటండి? ఇష్టులా? ఎవరు వాళ్ళు? అసహ్యులు. దేవునికి అసహ్యమైన వ్యక్తులముగా మనం ఉండకుండా ఉండాలి. నరహత్య చేయకుండా ఉండేవారుగా మనం ఉండాలి. దేవుని కార్యములను చెడగొట్టువారుగా ఉండేవారుగా ఉండాలి. అంటే ఈరోజు దేవుడు మెచ్చుకునే ప్రజలముగా మనం ఉండాలి అంటే ఆయన్ని రుచి చూచిన మనలో ఇలాంటి కపటం అనేది ఏం చేయకూడదు, ఉండకూడదు అంట, మానివేయాలంట. అందుకనే ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, మళ్ళీ చదువుదాం ఆ మాట. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానివేయండి. ఎవరైతే ప్రభువును రుచి చూచిన వారైతే, మారు మనసు పొందిన వారమైతే, బాప్తిస్మము తీసుకున్న వారమైతే, పరిశుద్ధ రక్తములో కడగబడిన వారమైతే, పరిశుద్ధ సహవాసములో జీవించు వారమైతే వేషధారణ మానండి, కపటమును మానండి, దుష్టత్వాన్ని మానండి, దూషణ మాటలను మాని. అలా మానేయటం వలన ప్రభు దృష్టికి మనము ఇష్టలమై ఉంటాం. ఏం చేస్తామండి? ప్రభు దృష్టికి ఇష్టలమై ఉంటాం. ఒకసారి యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు అంటండి, శరీరుడిగా గలిలే ప్రాంతానికి వెళ్ళాలి అనుకుని ఫిలిప్పును కనుగొన్నాడట. ఫిలిప్పును కనుగొని, ఫిలిప్పు నీవు నేను కలిసి గలిలే ప్రాంతానికి వెళదామని చెప్పినప్పుడు ఫిలిప్పు ఏం చేస్తాడంటే నతానియేలును కనుగొని, నతానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో నజరేతు వాడైన యేసు కొరకు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము చెప్పింది చూసావా, అలాంటి యేసు క్రీస్తు ఇదిగో ఈ నజరేతులో ఉన్నాడని చెప్పినప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదన్నప్పుడు, వచ్చి చూడు అన్నప్పుడు నతానియేలు యేసు ప్రభును చూడడానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు నతానియేలును చూచి అన్న మాట ఏంటో తెలుసండి?
చూడండి, అద్భుతమైన మాట అంటున్నాడు. యోహాను సువార్త 1:47 చదవండి. నతానీయేలును చూచి యేసు ప్రభు అన్న మాట ఏంటో చూద్దాం ఒకసారి. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు దేవుని స్తోత్రం. ఎవరిచ్చిన సాక్ష్యం ఇది? ఎవరిచ్చిన సాక్ష్యం? యేసు ప్రభు నతానీయేలును గురించి ఇచ్చిన సాక్ష్యం. అమ్మా, మన గురండి మన వారు ఇలాంటి సాక్ష్యం ఇస్తున్నారా? మా అక్కలో ఏ కపటం లేదు, మా చెల్లెల్లో ఏ కపటం లేదు, మా తండ్రుల్లో లేదు, మా తల్లిలో లేదు, మా బంధువుల్లో లేదు, మా ఇంటి వారిలో లేదు, మా సంఘములో లేదు. ఇలాంటి సాక్ష్యం మన గురించి ఎవరైనా ఇస్తున్నారా? మనం ఈ సాక్ష్యమే సంపాదించాలి. నతానీయేలు దగ్గరికి రావడం చూచి యేసు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. అలాంటి వారిగా ఉండాలి అనే పేతురు యొక్క ఆశ. అందుకనే ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాయడలా. ఏం చేయండి మీరు? సమస్తమైన కపటమును మానివేయండి. నతానీయేలులో యేసు ప్రభు చూచినప్పుడు ఏం కనబడలేదంటండి? ఏం కనబడలేదంట? కపటము కనబడలేదంట నతానీయేలు. కాబట్టి ఈరోజు లేయా, సిమ్యోను లాంటి వారముగా కాకుండా, గారడివాడైన బర్యేసు లాంటి వాడుముగా కాకుండా, యేసు అద్భుతమైన సాక్ష్యం ఇచ్చిన నతానీయేలు వంటి వారముగా ఈ వాక్యము ద్వారా మనమందరము కూడా నడుచుకునే వారముగా, నేర్చుకునే వారముగా, జీవించు వారముగా ప్రభు సన్నిధిలో కనబడాలి అని ప్రభు పేరటి వాక్యాన్ని మీ అందరి మనస్సుల్లో పెడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మనలో ఉన్న సమస్త వేషధారణను, సమస్త దూషణను, సమస్త కపటమును దేవుడు తొలగించి యథార్థవంతులముగా, నమ్మకమైన వారముగా, దేవునికి ఇష్టమైన వారముగా, దేవుడు మెచ్చుకునే వారుగా దేవుడి వాక్యము ద్వారా మనందరినీ తీర్చిదిద్దినట్లు వాక్యాన్ని విన్నాము కాబట్టి వాక్యానికి లోబడదాం, వాక్య ప్రకారంగా జీవించుదాం, కపట వేషధారణలను విడిచిపెడదాం, దేవునికి ఇష్టమైన ప్రజలముగా జీవించుదాం. అలాంటి కృప, అలాంటి భక్తి, అలాంటి విశ్వాస జీవితం దేవుడి వాక్యము ద్వారా మనందరికీ నేర్పించినట్లు, అనుగ్రహించినట్లు వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆయన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని నమస్కరించి ఆరాధింతు. న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు. న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. వేలాది పొట్టేలను ప్రభు నన్ను కోరలేదే. విస్తార తైలమును అర్పింపమనలేదే. వేలాది పొట్టేలను ప్రభు నన్ను కోరలేదే. విస్తార తైలమును అర్పింపమనలేదే. నమస్కరించి ఆరాధింతు.
న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు. న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. నా అతిక్రమములకై జ్యేష్ఠపుత్రుని నీకిత్తునా. పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా. నా అతిక్రమములకై జ్యేష్ఠపుత్రుని నీకిత్తునా. పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా. నమస్కరించి ఆరాధింతు. న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు. న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు. జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పింతును. నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు. జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పింతును. నమస్కరించి ఆరాధింతు. న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు. న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. హల్లెలూయా. మరి జరిగిన ఆరాధన అంతటిని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఆరాధన ముగింపు నిమిత్తమై మరి ప్రియ బిడ్డ రోజమని ప్రార్థన చేస్తారు. నేను దీవులు ఇస్తాను, ముగించేసుకుంటాను. నాయన ప్రభువు మరి కీర్తన చదివిన ఆయన ఎవరి బిడ్డను ఆయా ఎంపును బలపరచండి. తన చదువులో మీరు తోడేంటి సహాయం చేయమని ప్రార్థిస్తుంటండి. నాయన వందనాలు. ఇదిగోనైనా చెప్పబడిన సాక్ష్యములను ఈ గుడారంలోనైనా మీరు దాచిమించారని నమ్ముచున్నప్పుడు వారి పట్ల చేసిన ఉపకారం బట్టి నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో అవసరత కోరిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటండి. నాయన అయా ఇదిగోనైనా వారి పట్లనైనా ఇదిగో గొప్ప కార్యములు మీరు చెల్లించి దేవాదిగా మళ్ళొక నూతన విశ్రాంతి దినంలో వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అయా ఇదిగో చెప్పబడిన సాక్ష్యములు నాయన అయా ఇదిగో విన్నవారిగా కాక నాయన విడిచిపెట్టువారిగా కాక అయా వాటిని విని నాయన ఇదిగో మా హృదయంలో నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభు ఇదిగో అయా ఇదిగో నాయన మా యొక్క తెరచర్య ప్రార్థనలో కూడా ప్రభు మేము ప్రభా ఇదిగోనైనా నతనేను చూసినప్పుడు అయా ఇదిగోనైనా మంచి హృదయం గల వాడని ప్రభా, మంచి మనస్సు కలిగిన వాడని ప్రభా. ఇదనమునైనా అయా ఇదిగో మీరు నాయన మీరు చూపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఇదిగో సంఘంలో కానీ కుటుంబంలో కానీ ప్రభా అయా ఇదిగోనైనా
మేము నాయన ఇదిగో నాయన ప్రభు ఏ విధముగా ఉన్నామో ప్రభు మరొకసారి నాయన మేము సరి చేసుకోవడానికి నాయన కృప చూపు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన దివ్య సందేశమును ప్రభు మా వినికుడులో మా యొక్క జీవితంలో నాయన ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నాయన. అయా ఇదిగో నిలబడి అయా ఇదిగో నాయన అయా ఇదిగో నాయన భారమనక అయా కష్టమనక ప్రభు నీ సేవకులు నాయన ఎంతవరకు నిలబడి నాయన నీ వాక్యమును బోధించడానికి మీరు ఇచ్చిన బలమును శక్తిని బట్టి నాయన ఆరోగ్యాన్ని బట్టి నాయన నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకొన బలపరచండి ప్రభు అయా ఇంకా అనేక అయా అదుగు సంఘాలకు వెళ్ళి వారు నాయన ప్రభు నీ మాటలను నాయన వారు తెలియజేయవలసినది ప్రభు వారిని ఇంకొన బలపరచండి ప్రభు నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాన్ని నాయన ఇంకా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు అయా అనేక సమస్యలు కష్టాలు వస్తున్నప్పటికీ నాయన ఎంతో ఓర్పుతో సహనముతో నిలబడి ఈ పరిచర్య వారు జరిగిస్తుండగా ప్రభు నీ బలమైన ఆత్మను నాయన వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా వారిని ఇంకను నాయన బలపరచండి ధైర్యపరచండి ప్రభు ఇంకా నీ కొరకు వారు నిలబడడానికి నేను కావలసిన శక్తిని దాయిచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసిన ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రభు నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఈ దినము నాయన కీర్తయ్య వారు అయా ఎదుగునైనా అయా ఇదిగో వేరే సంఘాలకు వెళ్ళున్నారు నాయన వారి ప్రయాణంలో మీరు క్షేమం ఉంచండి మార్గములలో తోడయండి ప్రభు నీకు వందనాలు. వారి నోట నుండి కూడా నాయన ఇదిగో ఈ పరిశుద్ధమైన వర్తమానము నుంచి ప్రభు నీ ప్రజలను నాయన ఇదిగో ప్రభు మరొకసారి ఈ దినం బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా ఇదిగో నాయన ఇదిగో పిలుపుని బట్టి ప్రార్థిస్తున్నాను. అయా ఇదిగో బుధవారం నాయన వారు ఏర్పాటు చేస్తున్న ఉయ్యాల ఫంక్షన్లు కూడా తోడుగా ఉన్నాడు. బిడ్డలకు సహాయం దయచండి. ఆ చిన్న బిడ్డను నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి. ఆయా చిన్న బిడ్డకు కావలసిన బలమును శక్తిని ఆరోగ్యమును దాయిచ్చమని ప్రార్థిస్తున్నాను. ఆయా దినము నాయన నీ సేవకులు జరిగిస్తున్న కార్యక్రమంలో ప్రభువా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. నేను వారు ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికను కూడా మీరు దీవించండి ప్రభువా. ఆ దినం మంచి వాతావరణం అనుకూలపరచమని సమస్త వారికి నాయన సమకూర్చే ఆ దినం జరుగుతున్న నాయన ప్రభు ఆరాధనలు తోడుగా ఉండండి. సంఘం ఆ స్థలానికి నడిపించండి. ఏ బిడ్డ నాయన నిర్లక్ష్యముగా బద్దముగా నిర్లక్ష్యం చూపించకున్నట్లు ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ఆ స్థలానికి వెళ్ళి నాయన నిన్ను స్తుతించే కృపను దాయిచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఇదిగో దినము నాయన అయా అదుగు సంఘ బిడ్డలుగా నీ సన్నిధికి అవసరత కలిగైతే ప్రభువా ఈ బలహీనల చేత అయా నీ సన్నిధిలో ఉన్నారో ప్రభువా నాయన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభు. నీకు వందనాలు. ఈ గాయపడిన అస్తలు వారిపై ఉంచి దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనత మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ ఆత్మశక్తితో వారిని దర్శించండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సేవకులు నాయన ఇదిగో శుక్రవారం ప్రార్థించారని ప్రభు విన్నాం ప్రభు వారిని బలపరిచారు మీరు స్వస్థపరిచారు నాయన. మీ సాక్షులుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో ఎవరైతే నీరు చిల్లిపోతున్నారో ప్రభు వారిని కూడా ఈ ఆత్మశక్తిని వాళ్ళు పంపించి నాయన ప్రభు ఈ మహిమ ప్రభావం వాళ్ళు పంపించి నాయన ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యమును నాయన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఎవరైతే సమస్యల చేతనైనా ఆందోళన చేత ఆ ఇబ్బందుల చేతనైనా ప్రభు ఆకాశం వైపు నాయన వారి దయాలు తెరిచి మొరపెట్టుచున్నారో ఆయన సహాయం కోరుచున్నారో ప్రభు నాయన ప్రభు నాయన మీరే సహాయం చేయమని వారి ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే నీ శక్తి ప్రభావంలో బిడలోనికి నాయన మీరు పంపించమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇంతవరకు నాయన ప్రభు అయా నీ ఆత్మీయ ఆహారం చేత మా ఆత్మను మరొకసారి బలపరిచారు ప్రభు. మేము 6 దినములు నీరు చిల్లిపోకుండా నాయన నీ వాక్యము చేత నింపబడి నాయన ప్రభు నెమరు వేసుకునే వారు ఉండడానికి ప్రభు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రతి యవన బిడ్డను కూడా బలపరచండి ప్రభు. అయా ఇదిగో నీ వాక్యమును నాయన సమృద్ధిగా వారు నాయన పొందుకోవడానికి నాయన వారిని నాయన ఇదిగో ప్రభు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది వందనాలు. వారి చదువుల్లో తోడుగా ఉండండి. మరలా ప్రభు వారి స్కూల్కి వెళ్ళొచ్చిందిగా సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా సేవకురాలను కూడా బలపరచండి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమె
చేస్తున్న ప్రతి ప్రార్థనలు విజ్ఞాపనలు ప్రభు మీరు ఆలకించండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా దేవ. అయ్యా ఇదిగో దివ్య తన కుటుంబాన్ని దీవించండి ప్రభు. నీకు స్తోత్రాలు. విలియానికి కూడా మంచి భవిష్యత్తును దాయిచ్చండి ప్రభు. ఎవరిని బిడ్డగా ఉన్నాడు ప్రభు. అయ్యా తన పట్ల నీ ఉద్దేశమునైన ప్రభు, నీ ఆలోచన ఏమైనదో నైనా కుమారుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నేను. చక్కని భవిష్యత్తునైనా ఇదిగో ప్రభు అయ్యా ఎవరిని బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. కీర్తయ్య కుటుంబానికి కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఈ దినమునైనా సంఘమును అయా అదిగో సేవకులను ప్రేమించి తీసుకొచ్చినట్టు నేను కింద దాంట్లో భాగములను అయా వేసిన కానుకలను కూడా నాయన ప్రభు నీ రాజ్యంలో చేర్చుకుని భూలోకం ప్రతి ఒక్కరిని నాయన మీరు సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నాయన కానుకలను నాయన మీరు అంగీకరించమని ప్రార్థిస్తుంది తండ్రి. నీ స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సమయంలో నాయన ఇదిగో నీ సేవకులు వెళ్ళే ప్రయాణంలో కూడా తోడుగా ఉన్నారు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన నాయన మమ్మల్ని అందరినీ దయగలస్తలకు అప్పగించుకుంటున్నాను. మీరే ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన యేసు రక్తమే మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధానం, సహాయం, క్షేమ కాపుదల, నిత్యాభివృద్ధి, ఆశీర్వాదం చేరిన మనకు, మన గ్రామానికి, పరిచర్యకు, మన ముందుంచబడిన ప్రతి అవసరమైన మహిమ కొరకు తీర్చబడినట్టు దేవరాత్మ సదాకాలం మనందరికీ తోడైండును కాక. అందరికీ